అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆరాధ్య. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మా నాన్న కంపెనీ దివాలా తీసింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది అని తెలిసినప్పుడు నాకెందుకో తెలియని ఒక వింతైన రిలీఫ్. గుండెల మీద నుంచి ఏదో ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. కన్న తండ్రి గురించి ఇలా అనుకోవడం సిగ్గుచేట కావచ్చు, కానీ ఆయన నన్నెప్పుడూ తన కూతురిలా చూడలేదు. ఆ ప్రేమను నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఆయన మమ్మీ ఎప్పుడూ నన్ను అక్కని కంట్రోల్ చేయాలని చూశారు. మా లైఫ్, మా ఇష్టాలు, మా చాయిసెస్ వేటికి మాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. కనీసం మా బతుకు మమ్మల్ని బతకనివ్వలేదు. లీవ్ ఇట్ అనుకుంటూ బలవంతంగా ఆ ఆలోచన నుంచి బయటపడి నా కాఫీ కప్ వైపు చూశాను. ఈరోజు సండే కావడంతో ఇంట్లో అందరూ ఉన్నారు. ఆరోజీ తన హోమ్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆరాధ్య, ఏం చేస్తున్నావు నాన్న? మమ్మీ వాయిస్ వినటంతో ఒక్కసారిగా నా ఆలోచన నుంచి బయటకు వచ్చాను. కాఫీ పెడుతున్నా మమ్మీ, నీకు కూడా కావాలా? కప్ చూపిస్తూ అడిగాను. మమ్మీ చిన్నగా నవ్వుతూ తలాడించింది. నాకొద్దు కానీ ఆరోగ్యవు, ఇప్పుడే కాఫీ అడిగాడు, కాస్త తీసుకెళ్ళిస్తావా అంది. నేను లేదు అని చెప్పబోయేంతలో నాన్న కిచెన్లోకి వచ్చారు. సియా, నా ఫైల్ ఎక్కడా? ఆ బ్లూ కలర్ ఫైల్ నీకు ఇచ్చాను కదా. నాన్న వాయిస్లో ఎప్పటిలాగే ఆ విసుగు ఓపిక లేకపోవడం క్లియర్గా తెలుస్తోంది. కబోర్డ్లో ఉంది, రండి నేనే తీసిస్తాను అంటూ మమ్మీ నాన్నతో కలిసి వెళ్ళిపోయింది. నేను ఫ్రస్ట్రేషన్తో గట్టిగా నిట్టూర్చాను. నిజానికి నాకు ఆ రోజుని ఫేస్ చేయడం అస్సలు ఇష్టం లేదు, కానీ మమ్మీకి ఎలా నో చెప్పాలి? పైగా సండే కావడం వల్ల ఇంట్లో పని వాళ్ళు కూడా లీవ్లో ఉన్నారు. జస్ట్ కాఫీయే కదా ఆరాధ్య, ఇచ్చే, దీనికేం భయపడక్కర్లేదు అంటూ మనసు నాకు ధైర్యం చెప్పడానికి ట్రై చేసింది. మరో కప్పులో కాఫీ కలిపి ట్రేలో పెట్టాను. తన రూమ్ వైపు నడుస్తూ ఉంటే నా చేతులు లైట్గా వణకడం స్టార్ట్ అయ్యాయి. ఆఫీస్ రూమ్ డోర్ బయట ముందు నిలబడగానే నాలో ఏదో తెలియని బెదురు, గుండె ఏకంగా రేసుగురంలా పరిగెడుతోంది. డోర్ నాక్ చేశాను. లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కొన్ని సెకండ్లు వెయిట్ చేసి మళ్ళీ నాక్ చేశాను. అప్పటికీ సైలెన్స్. ఇక లాభం లేదనుకొని కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకొని మెల్లగా డోర్ పుష్ చేశాను. రూమ్ ఖాళీగా ఉంది. అబ్బా, ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. హడావిడిగా లోపలికి వెళ్ళి కాఫీ కప్ని తన డెస్క్ మీద పెట్టి అంత స్పీడ్తో బయటికి పరిగెత్తుకొచ్చాను. నా కాళ్ళు నన్ను స్ట్రైట్గా గార్డెన్లోకి తీసుకెళ్ళాయి. అక్కడ నిలబడి ఆగిపోతుందేమో అన్నట్లు కొట్టుకుంటున్న నా గుండెని ప్రశాంతపరచుకోవడానికి గట్టిగా గాలి పీల్చుకున్నాను. 6 సండే అయినా సరే నా ముందు కొండంత వరకు పెండింగ్ ఉంది. తల పగిలిపోయేలా వస్తుంది. అందుకే కాస్త కాఫీ పంపించమని మమ్మీకి చెప్పాను. నా ఫైల్ ఎక్కడ పోయింది? నాలో నేనే అనుకున్నాను. అది నా బెడ్రూమ్ కబోర్డ్లో ఉన్నట్టు గుర్తొచ్చింది. వెంటనే రూమ్కి వెళ్ళి ఫైల్ తీసుకొని మళ్ళీ ఆఫీస్ రూమ్కి వచ్చాను. టేబుల్ మీద వేడి వేడి కాఫీ కప్ ఉంది. మమ్మీనే పంపించుంటుందనుకున్నా. కుర్చీలో కూర్చొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ వెయిట్, నా ప్రాజెక్ట్ ఫైల్ ఏది? జస్ట్ కొన్ని నిమిషాల ముందు దాన్ని ఇక్కడే పెట్టినట్టు నాకు బాగా గుర్తుంది. డెస్క్ అంతా వెతికాను, ప్రతి మూల చెక్ చేశాను, కానీ అది ఎక్కడా లేదు. నాలో యాంగ్జైటీ, టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. విపరీతమైన కోపంతో, ఫ్రస్ట్రేషన్తో ఆఫీస్ రూమ్లో నుంచి బయటకు నడిచాను. ఏమైందారో అంత కోపంగా ఉన్నావు? నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి అత్తయ్య అడిగింది. నా ఆఫీస్ రూమ్లో నా ఫైల్ కనిపించడం లేదు అని చెప్తూ కోపంగా మమ్మీ రూమ్ వైపు వేగంగా అడుగులు వేశాను. కానీ ఆ క్షణంలో అత్తయ్య చెప్పిన ఒక మాటతో నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడే ఆరాధ్య అని ఆఫీస్ రూమ్లో నుంచి బయటకు రావడం చూశాను అంది అత్తయ్య. నేను ఒక్కసారిగా అక్కడే ఫ్రీజ్ అయిపోయాను. ఆరాధ్యనా? తను అసలు అక్కడేం చేస్తోంది? నాలో కోపం కట్టలు తెంచుకుంది. ఖచ్చితంగా తనే ఆ ఫైల్ తీసుంటుంది. నా బిజినెస్ రైవల్స్ కోసం దాన్ని దొంగలించుంటుంది. నాకు ముందే తెలుసు తనని అస్సలు నమ్మకూడదని. ఎక్కడుంటాను అని గట్టిగా అడిగాను. అత్తయ్య గార్డెన్ వైపు సైగ చేసింది. నేను విపరీతమైన కోపంతో బయటకు దూసుకెళ్ళాను. అక్కడ తను పూల మొక్కల దగ్గర నిలబడి ఏవో ఆలోచనలో మునిగిపోయి కనిపించింది. నా రక్తం మరిగిపోయింది. స్ట్రైట్గా తన దగ్గరికి వెళ్ళి చేతిని గట్టిగా పట్టుకొని నా వైపుకు లాగాను. అంటూ తను ఒక్కసారిగా షాక్ అయింది. నన్ను చూడగానే తన కళ్ళల్లో భయం క్లియర్గా కనిపించింది. నా ఫైల్ ఎక్కడా? నా గొంతులో బేస్ పెంచి డేంజరస్గా గర్జించాను. ఏ ఫైల్? వణుకుతున్న పెదవులతో తడబడుతూ అడిగింది. అబద్ధాలు చెప్పకు అని గట్టిగా అరిచాను. నా చూపులకి తను భయంతో వణికిపోయింది. కళ్ళల్లో నీళ్లు నిండాయి. నేను నిజంగా ఏ ఫైల్ చూడలేదు అని చాలా లో వాయిస్తో చెప్తూ తను ఆకులా వణికిపోతోంది. నేను నా పట్టు ఇంకా టైట్ చేశాను. నిజం చెప్పు, లేదంటే నేను ఆ మాట పూర్తి చేసేలోపే ఎవరో నన్ను వెనక్కి గట్టిగా లాగేశారు.
విసుగ్గా వెనక్కి తిరిగాను. అరిచేద్దామనుకున్నా, కానీ ఎదురుగా నాన్నని చూసి ఆగిపోయాను. నీకేమైనా పిచ్చెక్కిందా? నాన్న వాయిస్లో థండర్ గర్జించింది. ఆయన అరుస్తున్నారు, అది కూడా నా మీద. తన కోసమా? నా చేతులు కోపంతో బిగుసుకుపోయాయి. తను దీనికి అనుభవించక తప్పదు అనుకున్నాను. కానీ ఆ క్షణంలో నాన్న చెప్పిన సమాధానం నేను ఊహించలేదు. ఆ ఫైల్ నేను తీసుకున్నాను, నాన్న చాలా కామ్గా చెప్పారు. ఆ మాటలు నా మొహం మీద ఎవరో గట్టిగా కొట్టినట్లు అనిపించాయి. షాక్తో ఆయన వైపు చూశాను. నేను తప్పుగా ఊహించాను. తను ఇన్నోసెంట్, తనేం చేయలేదు. నేను ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకునే లోపే నా చెంప చెల్లుమంది. నిజంగానే ఒక గట్టి దెబ్బ నా ఫేస్ మీద పడింది. ఆ మంట కరిగిపోతుండగా కళ్ళు పైకెత్తి చూస్తే అక్కడ మమ్మీ నిలబడి ఉంది. తన కళ్ళల్లో కోపం నిప్పులా జరుగుతోంది. నువ్వు నిజంగా నా కొడుకువేనారో? మమ్మీ వాయిస్లో నమ్మలంటూ వణికింది. మమ్మీ, చాలా సిగ్గుగా అనిపించి మెల్లగా అన్నాను. నేను నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? ఒక అమ్మాయితో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? పైగా తను నీ భార్య. మమ్మీ, నువ్వు నా కొడుకువి కావు అంది. ఆ మాటలు నా గుండెల్లో చాకుల్లో దిగాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నాన్న ఆ ఫైల్ నా చేతిలో పెడుతూ అన్నారు. లైఫ్ లాంగ్ రిగ్రెట్ అయ్యేలా ఎలాంటి తప్పు చేయకు అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి తనని కూడా వెంట పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నన్ను ఒంటరిగా వదిలేసి. ఐఎమ్ కంప్లీట్లీ అలోన్ నౌ. ఆరాధ్య, నాకుండా చాలా బరువెక్కిపోయింది. నేనెప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇది నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదేమైనా సరే, ఆరవ్ తన పేరెంట్స్ని, ప్రేమను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. కన్నవాళ్ళ ప్రేమకి దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మమ్మీ నన్ను మెల్లగా నా రూమ్లోకి తీసుకొచ్చింది. నా కొడుకు చేసిన తప్పుకు నన్ను క్షమించు నాన్న అంటూ మమ్మీ నా ముందు చేతులు జోడించింది. మమ్మీ ప్లీజ్ అలా చేయకండి, నువ్వు అలా మాట్లాడితే నన్ను పరాయిదాన్ని చేసినట్టుంటుంది అంటూ నేను వెంటనే తన చేతుల్ని గట్టిగా పట్టుకున్నాను. తను నన్ను దగ్గరికి తీసుకొని గట్టిగా హక్ చేసుకుంది. కరెక్ట్గా అదే టైంకి నాన్న కూడా రూమ్లోకి వచ్చి మా పక్కనే కూర్చున్నారు. నన్ను తన సొంత కూతుర్లా చూస్తూ చాలా ప్రేమగా నా తల నిమిరారు. మమ్మల్ని క్షమించు ఆరాధ్య, మా కొడుకు చేసిన తప్పు ఏంటో వాడికి తెలిసొచ్చేలా చేసే బాధ్యత ఇక మాది. నాన్న వాయిస్ చాలా కామ్గా ఉన్నా అందులో ఒక గట్టి డిసిషన్ కనిపించింది. కానీ ఆ తర్వాత నాన్న అన్న మాటకి నా నోట మాట రాలేదు. నీ పేరు మీద ఆ నెక్లెస్ పెట్టింది వాడే అని నాకు తెలుసు. ఆయన అలా అనేసరికి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. మీకెలా తెలిసింది నాన్న? ఆశ్చర్యంగా అడిగాను. ఒకవేళ నువ్వే దాన్ని దొంగిలించి ఉంటే ఎక్కడైనా దాచుకుంటావు, కానీ అలా డ్రెస్సింగ్ టేబుల్ మీద వదిలేవు కదా. అయినా ఇప్పటి నుంచి మేము చెప్పినట్టే నువ్వు వినాలి, అంతే. మమ్మీ తన వాయిస్లో ఖచ్చితత్వం చూపిస్తూ అంది. వాళ్ళు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కాకపోయినా నేను మెల్లగా తలాడించాను. మీరు ఏం చెప్తే అది చేస్తాను మమ్మీ, కానీ ప్లీజ్ ఆరోజీని క్షమించేసేయండి. ఆయన ఏదో కోపంలో అలా చేశారు. నా వల్ల మీ ఇద్దరూ ఆయన మీద నొచ్చుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పాను. వాళ్ళిద్దరూ నా వైపు చాలా లవ్ అండ్ ఎఫెక్షన్తో చూస్తూ నవ్వుకున్నారు. నిన్ను పెళ్ళాంలో తెచ్చుకున్నందుకు మా వాడు చాలా లక్కీ. నాన్న నా వైపు ఎంతో ప్రౌడ్గా చూస్తూ అన్నారు. మీ ఇద్దరు నాకు దొరకడం నా అదృష్టం నాన్న అని చెప్పాను. నా కన్న పేరెంట్స్ నుంచి లైఫ్లో ఎప్పుడూ దొరకని ప్రేమ, ఒక సేఫ్ ఫీలింగ్ నాకు వాళ్ళల్లో కనిపించాయి. ఆ క్షణంలో నా మనసంతా ఏదో తెలియని సంతోషంతో నిండిపోయింది. ఆరవ్, నేను నా హోమ్ ఆఫీస్లో కూర్చొని కబోర్డ్పై వేళ్ళు ఆపకుండా టైప్ చేస్తున్నాను. నా లోపల కోపం ఇంకా అగ్నిపర్వతంలా లావను చిమ్ముతూనే ఉంది. నా మైండ్లో ఇప్పుడు ఒక్కటే థాట్ రన్ అవుతోంది. ఎలాగైనా సరే ఆరాధ్య లైఫ్ని నరకం చేయాలి, తనని ఘోరంగా టార్చర్ పెట్టాలి. తను మెల్లమెల్లగా మా పేరెంట్స్ని నా మీద కోసిగొల్పుతోంది. నన్ను వాళ్ళకు దూరం చేస్తోంది. నన్ను అందరూ ఇమ్మెచ్యూర్ అనుకున్నా సరే నా ఫ్యామిలీని నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేను. ఎస్పెషల్లీ ఆ ఆరాధ్యతో అస్సలు షేర్ చేసుకోలేను. తను మా పేరెంట్స్ మంచితనాన్ని, వాళ్ళ అమాయకత్వాన్ని చాలా బాగా క్యాష్ చేసుకుంటోంది, వాళ్ళని వాడుకుంటోంది. ఆరవ్, వెనక నుంచి మమ్మీ వాయిస్ చాలా సాఫ్ట్గా వినిపించింది. కళ్ళు పైకెత్తి చూస్తే తను డోర్ దగ్గర నిలబడి ఉంది. నేను వెంటనే గౌరవంగా సీట్లో నుంచి లేచి నిలబడ్డాను. తను లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని తన పక్కన ఉన్న స్పేస్ని చూపిస్తూ కూర్చోమన్నట్టు సైగ చేసింది. నేను మెల్లగా వెళ్ళి తన ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాను. కరెక్ట్గా ఈ మూమెంట్లో నాకు కావాల్సింది ఇదే, నా తల్లి ఇచ్చే ఆ ప్రశాంతత, ఆ కంఫర్ట్. తను నా చుట్టూ నిమురుతూ ఉంటే నేను కళ్ళు మూసుకున్నాను. నేను ఎంత పొజిషన్కి వెళ్ళినా, ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా మా మమ్మీ ముందు నేనెప్పుడూ ఆ చిన్న ఆరవనే. నన్ను ప్రేమిస్తున్నావారా? తను చాలా సాఫ్ట్గా అడిగింది.
నా ప్రాణం కంటే ఎక్కువగా మమ్మీ. ఎలాంటి హెసిటేషన్ లేకుండా వెంటనే చెప్పేశాను. నువ్వు చిన్నపిల్లాడిలాగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని, వీడు ఎప్పుడు పెద్దవాడవుతాడు, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యి సక్సెస్ సాధిస్తాడు, ఎప్పుడు వీడికి పెళ్ళవుతుందా అని అంటూ ఒక్క క్షణం ఆగింది. నేనేం మాట్లాడలేదు. తను చెప్పేది సైలెంట్గా వింటూ ఉండిపోయాను. ఇప్పుడు చూడు, జస్ట్ 20 సంవత్సరాలకే ఎంత పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్ అయిపోయావు. ఈరోజు సొసైటీలో నన్ను అందరూ నీ వల్లే గుర్తుపడుతున్నారు. నన్ను 6వ యదువంశీ మదర్ అని పిలుస్తూ ఉంటే గర్వంగా ఉంటుంది అంటూ చిన్నగా నవ్వింది. కానీ నెక్స్ట్ సెకండే తన వాయిస్ మారిపోయింది. ఎందుకో కొంచెం బరువెక్కినట్టు అనిపించింది. మేము రాజ్కి దర్శ్కి ఎప్పుడూ ఆడవాళ్ళని గౌరవించడమే నేర్పాం. కానీ ఈరోజు నువ్వు ఆరాధ్యత ప్రవర్తించిన పద్ధతి చూసి చాలా సిగ్గుగా అనిపించిందిరా అంది. తన మాటలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, కానీ అవి గట్టిగా అరిచిన దెబ్బల కంటే కూడా నా గుండెల్లో చాలా డీప్గా గుచ్చుకున్నాయి. ఏదో తెలియని గిల్ట్ ఫీల్ నన్ను లోపల నలిపేయడం స్టార్ట్ చేసింది. సారీ మమ్మీ, చాలా లో వాయిస్తో అన్నాను. తన సిచ్యువేషన్ని కాస్త లైట్ చేయడానికి అన్నట్టుగా చిన్నగా నవ్వింది. నిజంగానే నన్ను ప్రేమిస్తూ ఉంటే నా కోసం ప్లీజ్ ఈ పెళ్ళికి ఒక్క ఛాన్స్ ఇవ్వరా, నా కోసం ప్లీజ్. తన వాయిస్లో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వినిపించింది. నేను ఒళ్ళోంచి లేచి స్ట్రైట్గా నిల్చొని తన వైపు చూశాను. తను నా కళ్ళల్లోకి చాలా ఆశగా చూస్తోంది, కానీ నా గుండె చాలా బరువైపోయింది. నేను ఇది చేయలేను మమ్మీ, ఐఎమ్ రియల్లీ సారీ అనుకున్నాను మనసులో. ఒక్క ఛాన్స్ ఇస్తావు కదూ, నా ఫేస్ తన చేతుల్లోకి తీసుకొని అడిగింది. నేను ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ బలవంతంగా తలాడించాను. గుర్తుపెట్టుకో, లైఫ్ లాంగ్ రిగ్రెట్ అయ్యేలా ఎలాంటి తప్పు చేయకు అని చాలా గట్టిగా చెప్పి తను సైలెంట్గా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. సరే మమ్మీ, చాలా మెల్లగా విష్పర్ చేసుకున్నాను. తను ఆఫీస్ రూమ్లో నుంచి వెళ్ళిపోయాక నేను ఆ డోర్ వైపు అలానే చూస్తూ ఉండిపోయాను. తన మాటలు నా మైండ్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి. కానీ నా లోపల నాకు బాగా తెలుసు, నేను తనని క్షమించడానికి అస్సలు రెడీగా లేను. ఒకవేళ ఇప్పుడు తనని క్షమిస్తే అదే నేను నా లైఫ్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. దానికే నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఫ్యామిలీ అంతా లివింగ్ రూమ్లో గ్యాదర్ అయ్యారు. ఏదో ఒక ర్యాండమ్ టాపిక్స్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. కానీ ఆ హ్యాపీ మూమెంట్స్లో ఇద్దరు మాత్రం కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయి కూర్చున్నారు. వాళ్ళే ఆరవ్, ఆరాధ్య. ఆరవ్ చూపులు కంప్లీట్గా ఆరాధ్య మీదే ఫిక్స్ అయి ఉన్నాయి. తన కళ్ళల్లో విపరీతమైన కసి, కోపం కనిపిస్తూ ఉన్నాయి. తన లైఫ్ని ఎలా నరకం చేయాలి, ఎలాంటి ప్లాన్స్ వేయాలని మైండ్లో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు ఆరాధ్య మాత్రం చాలా సైలెంట్గా గుండెల్లో ఏదో తెలియని భయంతో వణికిపోతూ కూర్చుంది. బాబీ, నీకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని రియా ఒక్కసారిగా అడిగేసరికి అక్కడ ఉన్న సైలెన్స్ బ్రేక్ అయింది. ఎక్కువగా ఆలోచించకుండా ఆరాధ్య చాలా సాఫ్ట్గా పానీపూరి అని చెప్పింది. రియా ఎక్సైట్మెంట్తో ఒక్కసారిగా గాల్లోకి లేచింది. వావ్, నాకు కూడా పానీపూరి అంటే పిచ్చి క్రేజ్ బాబీ. బాబీ, రేపు మాతో కలిసి షాపింగ్కి రావచ్చు కదా, దర్శ్ అలా క్యూట్ స్మైల్తో సజెస్ట్ చేశాడు. ఆరాధ్య కొంచెం వెనకాడుతూ పర్మిషన్ కోసం సియా మమ్మీ వైపు చూసింది. వెళ్ళు నాన్న, నీకు కావాల్సినవి కూడా ఏమైనా ఉంటే తీసుకో. మేము ఆల్రెడీ మోస్ట్లీ అన్నీ ఆర్డర్ చేసేసాం, కానీ ఇంకా ఏమైనా కావాలన్నా సరే మొహమాట పడకుండా తీసుకో, సియా చాలా ప్రేమగా చెప్పింది. సరే మమ్మీ, వెళ్ళొస్తాను. ఆరాధ్య చాలా సాఫ్ట్గా ఒప్పుకుంది. కానీ తన కళ్ళు మెల్లగా ఆరో వైపు తిరిగాయి. అయితే ఆయన సోఫాలో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ పెళ్ళి నార్మల్గా ఉండి ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది ఆరాధ్యకి. నా మనసులోనే నేను ఒక ప్రామిస్ చేసుకున్నాను, నేను ఎప్పటికీ ఆయనని కానీ ఆయన ఫ్యామిలీని కానీ అస్సలు హర్ట్ చేయను. ఆయన చాలా మంచి వ్యక్తి. నా విషయంలో కాకపోయినా కనీసం తన ఫ్యామిలీ విషయంలో అయినా తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు వాళ్ళని. నేను కూడా వస్తాను. అత్తయ్య, రియా ఇద్దరు ఒకేసారి అనేసరికి ఆరాధ్య ఆలోచనలకి బ్రేక్ పడింది. నువ్వు నిన్ననే కదా షాపింగ్కి వెళ్ళొచ్చా? రియా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టు అడింది. అయితే ఏంటంట, రేపు మళ్ళీ వెళ్తాను. అత్తయ్య తను ఎప్పట్లాంటి మొండితనంతో సమాధానమిచ్చింది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అలా తిరిగితే అస్సలు బాగోదు అని బాబాయ్ ఆట పట్టిస్తూ అనేసరికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అన్నయ్య, నన్ను ముసల్దాను అంటున్నావా ఏంటి అని అలిగినట్లు అడిగింది అత్తయ్య. చచ్చా, నేను నీ గురించి అనలేదు, రియా గురించి అంటున్నాను అని బాబాయ్ చాలా సీరియస్ ఫేస్ పెట్టి చెప్పేసరికి అందరికీ నవ్వాగలేదు. ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా చాలా లైట్ చేయడం బాబాయ్కి వెన్నతో పెట్టిన విద్య. అన్నయ్య, షాపింగ్కి మనీ ఇవ్వవా అంటూ రియా వెళ్ళి ఆరోజీ పక్కన కూర్చుంది. ఆరోజీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా తన బ్లాక్ కార్డ్ తీసి తన చేతిలో పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య,
నువ్వు నిజంగా వరల్డ్స్లో బెస్ట్ బ్రదర్వి తెలుసా అంటూ రియా ఎక్సైట్మెంట్తో ఆయన్ని డ్రామా చేస్తూ హక్ చేసుకుంది. మాకెందుకురా ఇలాంటి కార్డ్స్ ఎప్పుడు ఇవ్వవు అని దర్శరాజ్ ఇద్దరు ఒకేసారి మూతి తిప్పుకుంటూ ఏడుపు మొహాలు పెట్టారు. ఎందుకంటే మీరిద్దరూ బుద్ధిగా ఉండరు కాబట్టి. రియా చాలా ప్రౌడ్గా తన చుట్టూను వెనక్కి వదిలిస్తూ వెటకారంగా అంది. బుద్ధా నీకా? నువ్వు చేసేదల్లా షాపింగ్ చేయడం, సెల్ఫీలు దిగడం, దీనికా బిల్డప్ అని రాజ్ కామెంట్ చేశాడు. రాజ్, నీ ప్రాబ్లం ఏంటి అసలు? నాకైతే ప్లే గ్రౌండ్లో ఆడుకునే చిన్నపిల్లలు కూడా నీకంటే చాలా బెటర్గా బిహేవ్ చేస్తారనిపిస్తోంది అని రియా కోపంగా విరుచుకుపడింది. అన్నయ్య చూడు, తను నన్ను ఎప్పుడు ఇలానే ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. రాజ్ నకిలీ బాధ నటిస్తూ ఆరా వైపు తిరిగాడు. అయినా నిజం చెప్పాలంటే నువ్వు ఆ దెబ్బలకి కరెక్ట్గా సూట్ అవుతావులేరా. దర్శ్ ఒక వెటకారపు నవ్వు నవ్వుతూ అన్నాడు. రాజ్, నువ్వు నోరు మూసుకో. ఇంట్లో అందరికీ నేనే ఫేవరెట్ అని మీ ఇద్దరికీ విపరీతమైన జల్సీ అని రియా గల్చిన ఫీలింగ్తో డిక్లేర్ చేసింది. నువ్వు ఫేవరెట్వా? ఒకవేళ ఇంట్లో ఫ్యామిలీ పోల్ పెడితే అందరూ నాకే ఓటేస్తారు తెలుసా? దర్శ్ ఛాలెంజ్ చేస్తూ అన్నాడు. ఓకే డన్, పోల్ పెట్టేద్దాం. కాకపోతే నేను ఆరవన్న ఇచ్చిన బ్లాక్ కార్డ్తో అందరి ఓట్లను కొనేస్తాను, ఏమంటారు అని రియా ఆట పట్టిస్తూ అంది. అది చీటింగ్. దర్శ్ రాజ్ ఇద్దరు ఒకేసారి గట్టిగా అరిచారు. దాంతో ఇల్లు మొత్తం మళ్ళీ నవ్వులతో నిండిపోయింది. ఆరాధ్య మాత్రం చాలా సైలెంట్గా కూర్చొని వాళ్ళని అలానే చూస్తూ ఉండిపోయింది. వాళ్ళ హ్యాపీనెస్, ఆ నవ్వులు, ఆ లైఫ్ అంతా చూస్తూ ఉంటే తను అస్సలు సంబంధం లేని ఏదో వేరే ప్రపంచంలో కూర్చున్నట్టు అనిపించింది. అంతా ప్రేమ సందడి. మరి తను కేవలం నిశ్శబ్దం, కథం మిగిల్చిన గాయాలు. అసలు నేను ఈ ఫ్యామిలీకి సెట్ అవుతానా? నాకు ఇక్కడ ప్లేస్ ఉందా అని అనుకుంది. ఆమె నవ్వింది, కానీ ఆ నవ్వు కళ్ళ వరకు చేరలేదు. అన్నీ వేరేలా ఉండి ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. తనకు కూడా ఇలాంటి ఒక నార్మల్ ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుండేది అని తన ఆలోచనలో మునిగిపోయి ఉండగా ఎవరో తన భుజం మీద చాలా సాఫ్ట్గా చేయి వేసినట్టు అనిపించింది. తిరిగి చూస్తే పిన్ని చాలా వామ్గా కనిపిస్తూ నవ్వుతూ చూసింది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే తన లోపల పడుతున్న బాధని పిన్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నట్టు అనిపించి ఆరాధ్య మనసుకి చాలా హాయిగా అనిపించింది. తను కూడా చిన్నగా నవ్వింది. అక్కడ మాటలు సాగుతూనే ఉన్నాయి, నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి, కానీ తన గుండెల్లో ఉన్న ఆ బరువు మాత్రం అలానే ఉండిపోయింది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. రేపు జరగబోయే షాపింగ్లో ఆరాధ్యకి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాబోతున్నాయి? ఆరవ్ వేయబోయే ప్లాన్స్ తన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పబోతున్నాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.